లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సంస్థలిచ్చే రిపోర్ట్ కాదు, అసలు జనవరి టు ఆగస్టు మధ్య జరిగిన రిజిస్ట్రేషన్ల సంఖ్య చూద్దాం. ఇది రియల్ డేటా. సో ఆ లెక్కలు తీసుకున్న హైదరాబాద్లో ఏ స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయో గుర్తించవచ్చు. రేట్లు పెరుగుతున్నాయి, అదే సమయంలో డిమాండ్ కూడా బాగా పెరుగుతుంది. అంటే ఎక్కడ డౌన్ ట్రెండే లేదు. ఒక్కసారి హైదరాబాద్ చుట్టుపక్కల జరిగిన రిజిస్ట్రేషన్ల లెక్కలు చూద్దాం పదండి. ఈ ఆగస్టులో హైదరాబాద్ సిటీలో 6,439 ఇండ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. రిజిస్ట్రేషన్ జరిగిన స్థిరాస్తుల విలువ 4,043 కోట్ల రూపాయలు. అంటే గతేడాదితో పోలిస్తే 17% విలువ పెరిగింది. ఇళ్ల ధరలు పెరగడమే ఇందుకు కారణం. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 8 నెలల్లో 54,483 ఇండ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 18% అధికం. సో ఏ లెక్కలు ఏ యాంగిల్లో తీసుకున్నా హైదరాబాద్లో రియల్ జోరు ఏ దశలోనూ తగ్గలేదు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో అలాగే కొంత సంగారెడ్డి జిల్లా ఏరియాలో రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. ఇళ్ల రిజిస్ట్రేషన్లు కూడా ఇక్కడే ఎక్కువ. ఓసారి 2022 నుంచి 2024 దాకా జనవరి నుంచి ఆగస్టు వరకు జరిగిన రిజిస్ట్రేషన్లు ఎలా ఉన్నాయో చూద్దాం. 2022లో జనవరి నుంచి ఆగస్టు మధ్య 46,646 ఇండ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. అది వార్షిక వృద్ధిలో -17%గా నాడు నమోదైంది. ఇక 2023 తొలి 8 నెలల్లో 46,287 ఇండ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఆ ఏడాది -1% వృద్ధి నమోదైంది. ఇక ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు మధ్యలో 54,483 ఇండ్ల రిజిస్ట్రేషన్లు జరగగా 18% వార్షిక వృద్ధి నమోదైంది. ఈ లెక్కలు చాలు గత 2 ఏళ్లతో పోలిస్తే ఈ ఏడాది హైదరాబాద్ రియల్ రంగం ఎలా దూసుకెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ రిజిస్ట్రేషన్ల శాఖ లెక్కలే. ఆగస్టు నెల రిజిస్ట్రేషన్లో ఎక్కువ వాల్యూ కలిగిన 5 స్థిరాస్తులు బంజారాహిల్స్ లోనే జరిగాయి. 3,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో గల ఇళ్లు 5 రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటి మార్కెట్ విలువ ఒక్కోటి 5.37 కోట్ల నుంచి గరిష్టంగా 7.78 కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. బంజారాహిల్స్ ను మించి ఐటీ కారిడార్, కోకాపేట ప్రాంతాల్లో ప్రతి నెల అత్యధిక విలువ కలిగిన రిజిస్ట్రేషన్లు నమోదయ్యేవి. ఈ ఆగస్టులో మొదటి 5 లావాదేవీలో కోకాపేటకు చోటు దక్కలేదు. అటు రిజిస్ట్రేషన్లు జరిగిన ఇళ్లలో అత్యధికంగా 50 లక్షల లోపు మార్కెట్ విలువైనవే. వాస్తవ ధరలు ఇంతకు చాలా తక్కువగా ఉంటాయి. వీటి వాటా 59%గా ఉంది. 50 లక్షల నుంచి కోటి రూపాయల లోపు మార్కెట్ విలువపై రిజిస్ట్రేషన్లు జరిగిన ఇళ్ల వాటా 26% నమోదైంది. గత ఏడాది 24% మాత్రమే ఉంది. ఇక కోటి రూపాయల పైన విలువ కలిగిన ఇండ్ల రిజిస్ట్రేషన్ల వాటా 9 నుంచి ఏకంగా 15%కి పెరిగింది. ఇంటి విస్తీర్ణం 1000 నుంచి 2,000 చదరపు అడుగుల మధ్య ఉండాలని 69% మంది కోరుకుంటున్నారు. మరోవైపు ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్ల రిజిస్ట్రేషన్లు గత ఏడాది 56% ఉంటే ఈసారి 64%కి పెరిగింది. ప్రభుత్వం భూముల ధరలను సవరిస్తుందనే ప్రచారం నేపథ్యంలో జులైలో భారీగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. రికార్డు స్థాయిలో 8,781 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. పెంపు వాయిదా పడడంతో ఆగస్టుపై ఎఫెక్టు పడినప్పటికీ మ్యాటర్ ఎక్కడా తగ్గలేదు. జోరు కంటిన్యూ అవుతూనే ఉంది. హైదరాబాద్ నలుమూలల కూడా ప్రాపర్టీ వాల్యూస్ పెరుగుతున్నాయి. అదే సమయంలో అమ్మకాల జోరు కూడా ఉంది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మణికొండ, షేర్లింగంపల్లి, కొండాపూర్ అలాగే హైదరాబాద్ వెస్ట్ పరిధిలోనే మియాపూర్ అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతాలుగా ఉన్నట్లు proptiger.com రిపోర్ట్లో క్లారిటీ ఇచ్చింది. అటు హైదరాబాద్ నార్త్ లోనే కొంపల్లి, తెల్లాపూర్, కూకట్పల్లి, షామీర్పేట్, హైదరాబాద్ సౌత్ లోనే సైదాబాద్, షాద్ నగర్ అలాగే మహేశ్వరం, ఇటు హైదరాబాద్ ఈస్ట్ లోనే ఎల్బీ నగర్, నాగోల్, ఉప్పల్, హైదరాబాద్ సెంట్రల్ లోనే సోమాజిగూడ, అమీర్పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సికింద్రాబాద్ లోని మల్లాపూర్, సైనిక్పురి, ఏఎస్ రావ్ నగర్ అలాగే ఓఆర్ఆర్ సౌత్ లోని శంషాబాద్, ఆదిబట్ల, పోచారం ఇలాంటి ప్రాంతాల్లో డిమాండ్ పెరుగుతుంది. దీనికి కారణం నలుమూలల సిటీ విస్తరించడం, రవాణా సదుపాయాలు మెరుగవడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడమే.
ఐటీసీ పునరుజ్జీవం, హైదరాబాద్ మెట్రో విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. మరోవైపు సర్కార్ ఆదేశాలతో ప్రస్తుతం 7,350 చదరపు కిలోమీటర్లు ఉన్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిని మరో 100 చదరపు కిలోమీటర్లు పెంచాలని హెచ్ఎండిఏ గతంలోనే నిర్ణయించింది. ఓఆర్ఆర్ బయట పీపీపీ విధానంలో శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణానికి రెడీ అవుతుంది. తక్కువలో తక్కువ 100 ఎకరాలు ఉండే టౌన్షిప్లకు అనుమతులు ఇవ్వాలని నిర్ణయించి విధి విధానాలు రూపొందిస్తున్నారు. ఇలాంటి సానుకూల పరిణామాలతో హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాలో స్థిరాస్తి రంగం పుంజుకుంటున్నట్టు రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెబుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.